హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం ఎంతో ఖర్చు పెట్టుకొని కట్టుకునే ఇంటికి వైరింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది. నేను చెప్తుంది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించండి, కంప్లీట్ వైరింగ్ కి సంబంధించి మెటీరియల్ అనేది ఏమేమి మెటీరియల్ కావాల్సి వస్తుంది, ఆ మెటీరియల్ యొక్క రేట్లు ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు, అలాగే వర్క్ చేసిన వారు ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు, ఇలా ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ గా ఉంటుంది. వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇది మన ఇంటి సేఫ్టీకి సంబంధించిన వీడియో కూడా. మళ్ళీ మళ్ళీ మనం డబ్బులు అనేవి ఖర్చు పెట్టుకోలేం కదా. సో వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ తీసుకున్న బ్రాండ్ వచ్చేసరికి ఫినోలెక్స్. చాలా మంది వైరింగ్ చేసేటప్పుడు బ్రాండ్ పెద్దగా పట్టించుకోరు, కానీ వోల్టేజ్ అప్ అండ్ డౌన్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీ కరెంట్ బిల్లు సేవ్ చేసుకోవాలంటే మాత్రం క్వాలిటీ కలిగిన మంచి బ్రాండ్ ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫినోలెక్స్ అనేది ఓల్డ్ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్, బెస్ట్ కాపర్ క్వాలిటీ, అలాగే డ్యూరబిలిటీ, ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే అవైలబిలిటీలో అయితే ఉంటాయి. అందుకే మేము ఎక్కువగా ఎక్కడ యూస్ చేసిన ఫినోలెక్స్ ని మాత్రమే యూస్ చేస్తూ ఉంటాం. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ప్రైజెస్ వారీగా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనకి మొత్తం డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించి మొత్తం మెటీరియల్ అనేది ఏమేమి కావాల్సి వస్తుంది అనేది చూసుకుందాం. ముందుగా మెటీరియల్ లో మనకి 1.0 కాయిల్స్ ఏవైతే ఉంటాయో ఈ 1.0 కాయిల్స్ లో రెడ్ కాయిల్స్ వచ్చి 4 కాయిల్స్ వరకు కూడా మీకు పడతాయండి. అలాగే 1.0 లోనే మనకి బ్లాక్ కాయిల్స్ వచ్చి ఇవి కూడా 4 కాయిల్స్ వరకు కూడా మీకు పడతాయి. అలాగే 1.0 లోనే మనకి గ్రీన్ కాయిల్ అనేది 1.5 కాయిల్ అనేది మీకు పట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఎల్లో కాయిల్ కూడా సేమ్ మనకి 1.0 లోనే ఎల్లో కాయిల్ కూడా మీకు 1.5 వరకు కూడా పడుతుంది అనమాట. అలాగే 2.5 రెడ్ కాయిల్ కూడా ఒకటైతే పడుతుంది. అలాగే 2.5 బ్లాక్ కాయిల్ కూడా మరొకటి పడుతుంది. అలాగే 4.0 మనకి రెడ్ కాయిల్ అనేది ఒకటి పడుతుంది. 4.0 మనకి బ్లాక్ కాయిల్ కూడా ఒకటైతే మనకు పడుతుంది. అలాగే స్ప్రింగ్ బాక్స్ అనేది ఒక పడుతుంది. ఒక 10 టేపుల వరకు కూడా వీటిలో పట్టడం జరుగుతుంది. ఇతర మెటీరియల్స్ అనేవి కొన్ని కావాల్సి వస్తాయి. వీటి యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ముందుగా మనకి 1.0 కాయిల్ ఏదైతే ఉందో ఇది మీరు ఆన్లైన్ లో చూసుకోండి. మనకి బయట ఆఫ్లైన్ లో రేట్లు అనేవి తక్కువలోనే రావడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ లో కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి మీరు చూసారన్నట్లయితే 1.0 కాయిల్ అనేది మీకు 3149గా ప్రెజెంట్ అయితే చూపిస్తుందండి. ఇందులో ఆఫర్ ప్రైస్ పోను మనకి 2991 రూపాయికి రావడం అయితే జరుగుతుంది. సో మనకి ఆఫ్లైన్ లో వచ్చేసరికి మీకు కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఇంచుమించుగా మీకు ఒక 2000 రూపీస్ ఆ విధంగా అయితే పట్టడం జరుగుతుంది అనమాట అరౌండ్. సో ఆ విధంగా మనం 2000 రూపీస్ చొప్పునే మనం ఇక్కడ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏరియాస్ వైజ్ గా మనకి కొంచెం రేట్ల యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీ ఏరియాలో ఎంత రేటుకు దొరుకుతుంది అనేది ఆ రేట్ ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మనకి 1.0 రెడ్ కాయిల్స్ అనేవి 4 పట్టినాయి కాబట్టి 4 ఇంటూ 2000 రూపాయల చొప్పున మీరు చూసుకున్నట్లయితే 8000 అవుతుంది. అలాగే బ్లాక్ కాయిల్స్ కూడా 4 పట్టినాయి కాబట్టి ఇవి కూడా 4 ఇంటూ 2000 రూపాయల చొప్పున మీరు చూసుకున్నట్లయితే 8000 అవుతుంది. అలాగే గ్రీన్ 1.5 కాయిల్ అనేది పట్టింది కాబట్టి 3000 రూపాయలు. అలాగే ఎల్లో కూడా 1.5 పట్టింది కాబట్టి దీనికి ఒక 3000 రూపాయలు. ఓన్లీ ఇవి 1.0 కాయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి 22,000 రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది. అలాగే 2.5 మనకి రెడ్ కాయిల్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఆన్లైన్ ప్రైస్ చెప్తాను. మీకు ఆన్లైన్ లో 5,999 రూపాయలుగా చూపిస్తుంది. ఆఫర్ ప్రైస్ లో మీకు 5,699 రూపాయలకి మీకు అయితే రావడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ ప్రైస్. మనకి ఆఫ్లైన్ లో 5,000 ఆ రేంజ్ లో అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ అనేది ఇది మనం రెడ్ కాయిల్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది, బ్లాక్ కాయిల్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది అని చెప్పుకున్నాం కాబట్టి 2,500 ఇది ఒక 10,000 రూపాయలు అనేది వీటికి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే 4.0 రెడ్ కాయిల్ అనేది ఒకటి, అలాగే 4.0 బ్లాక్ కాయిల్ అనేది ఒకటి పడుతుందని చెప్పుకున్నాం కదా. దీని యొక్క ఆన్లైన్ ప్రైస్ అనేది మీకు 9,159గా ఉంది. మనకి ఆఫర్ లో వచ్చేసరికి 8,701 రూపాయికి రావడం జరుగుతుంది. సో మనం ఇది ఆఫ్లైన్ లో వచ్చేసరికి మీకు ఇంకా తక్కువకే వస్తుంది కాబట్టి అరౌండ్ 8,000 రూపాయలు ఆ రేంజ్ లో మీకు రావడం జరుగుతుంది అనుకుందాం. మనకి 16,000 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది. మొత్తం కలుపుకొని మనకి 48,000 రూపాయల వరకు కూడా ఈ వైర్స్ కి సంబంధించి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే టేపులు, స్ప్రింగ్ బాక్స్ వీటికి ఒక 500 రూపాయలు అనేది అవుతుంది. ఇక వర్క్ చేసినందుకు వాళ్ళంతా కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు అన్నట్లయితే మొత్తం వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది. బిల్డింగ్ అనేది మాట్లాడుకునేటప్పుడు మనం ఒక 2 లక్షలకో 2,50,000కో మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే ఇచ్చేస్తాం. దానిలో నుంచి జస్ట్ ఈ వైరింగ్ ఏదైతే వర్క్ అనేది చేస్తారో ఆ 3 రోజులు 4 రోజులు చేయడం జరుగుతుంది. సో ఈ 3-4 డేస్ కి సంబంధించి వర్కర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఒక 15,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మిగతాదంతా కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది అనమాట. ఇదే మీరు సపరేట్ గా చేయాలన్నా ఒక 15,000 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారు. సపరేట్ గా ఓన్లీ ఒక్క వర్కే చేయాలి అని పిలిచినట్లయితే కొంచెం మనీ పరంగా కొంచెం ఎక్కువ కాస్టే ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది.
అలాగే మనకి రేట్లన్నీ కూడా ఏరియా వైజ్ గా కూడా డిఫరెన్స్ అనేవి ఉంటాయండి. ఇది కూడా బాగా నోటీస్ చేసుకోండి. ఫైనల్ గా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి సంబంధించి మొత్తం ఈ వైరింగ్ వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే రూ. 63,500 వరకు కూడా ప్రెజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి కాస్ట్ అనేది అవుతుంది. ఇది ఓన్లీ వైరింగ్ కి సంబంధించిన కాస్ట్, దానికి సంబంధించిన వాటికేనండి. ఆల్రెడీ ఇంతకు ముందు మనం గోడల్లో పైపులనేవి ఎలా పెడతారు, అంటే గోడలు కట్ చేసుకొని పైపులు ఎలా పెడతారు, పైపులు పెట్టినందుకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది సెపరేట్ గా ఒక వీడియో కూడా చేసాం. ఆ వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, అది కూడా చూసి తెలుసుకోండి. అలాగే మనకి కరెంట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్లగ్ బాక్సులు అనేవి వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా వీడియో చేసాం రీసెంట్ గానే. ఆ వీడియోను కూడా మీకు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.